హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ పోవడానికి, బ్రింకల్స్ తగ్గడానికి, స్కిన్ పైన ఉన్న ఎలాంటి డెడ్ స్కిన్ అయినా సరే వెళ్ళిపోవడానికి, ఇవన్నీ క్లీన్ చేసుకొని మన స్కిన్ చాలా బ్రైట్గా అవ్వడానికి మంచి రెమెడీ అండి. చాలా సూపర్గా పనిచేస్తుంది. మన ఇంట్లోనే క్లీనప్ చేసుకునేలాగా, ఫేషియల్ చేసుకునేలాగా మంచి గ్లో వస్తుందండి ఈ రెమెడీతోని. సో మనకి కావాల్సింది రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి. నిజమేనండి, బియ్యం పిండి మన స్కిన్ని చాలా బ్రైట్ చేస్తుందండి. మనం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి. మన స్కిన్కి తగ్గట్టు మనం ఎంతమందికి యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో మనం యూజ్ చేయొచ్చు. నేను నా కోసం యూజ్ చేస్తున్నానండి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో కొన్ని పాలు యాడ్ చేశానండి. పాలు కొంచెం థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మనం పచ్చిపాలు యూజ్ చేయాలండి. పచ్చిపాలు యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి చాలా బ్రైట్నెస్ ఇస్తుంది. ఈ పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా మంచి రెమెడీ అండి. ఫేషియల్ చేసుకున్నా అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో అంతకన్నా డబల్ రిజల్ట్ వస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల. ఇప్పుడు ఇది నేను చేస్తుంది మీకు స్క్రబ్బింగ్ చేసుకోవడానికి ఫస్ట్ రెమెడీ అండి. తర్వాత స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఫేస్ మాస్క్ మనం ఎలా రెడీ చేసుకోవాలో నేను వీడియోలో ముందు చెప్తాను. చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్. సో ఫేస్ మాస్క్ కూడా ఏం రెడీ చేసుకోవాలో, ఏమి ఇంగ్రీడియంట్స్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను ముందు. సో ఇది ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది స్క్రబ్బింగ్ చేసుకోవాలండి. మనం ఒక 3 మినిట్స్ ఫేస్ పైన ఇట్లా స్క్రబ్ లాగా సర్క్యులర్ మోషన్స్లో మనం ఫేస్ పైన స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోండి, నేను దాని గురించి మీకు మళ్ళీ చెప్తాను. సో మాస్క్ గురించి కూడా ఒకసారి చెప్తానండి, ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలో. సో శనగపిండి అండి, శనగపిండి మన స్కిన్ని టైట్ చేస్తుంది. ఎన్ని రింకల్స్ ఉన్నా సరే ఆ రింకల్స్లో ఈ శనగపిండి, పెరుగు ఫైట్ చేస్తుందండి రింకల్స్ పోవడానికి, స్కిన్ టైట్ అవ్వడానికి. సో సేమ్ అండి, ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. బయట దొరికేదైనా పర్లేదు, మీరు ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఒక 2-3 స్పూన్స్ దానికి పేస్ట్, మనకి మాస్క్ పేస్ట్ ఎలా అవుతుందో అంత దానికి తగ్గట్టు మీరు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగులో చాలా మంచి గుణాలు ఉంటాయండి. గుడ్ బ్యాక్టీరియా పెరుగులో ఉంటుంది కదా. సో మన స్కిన్ పైన, మన స్కిన్ సెల్స్లో బ్యాడ్ సెల్స్ ఉంటాయి కదండి. ఈ పెరుగు యాడ్ చేసి ఈ మాస్క్ మనం యూజ్ చేయడం వల్ల బ్యాడ్ సెల్స్, ఈ గుడ్ సెల్స్ని మన ఫేస్లోకి వెళ్ళి బ్యాడ్ సెల్స్ని తొలగించేస్తుందండి. మంచిగా ఫైట్ చేస్తుంది గుడ్ సెల్తోని, బ్యాడ్ సెల్తోని. సో మనకి ఇలా ఫైట్ చేసిన వెంటనే ఆ బ్యాడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అవుతాయండి. మన ప్యాక్ మొత్తం రిమూవ్ చేసేటప్పుడు ఈ గుడ్ సెల్స్ వచ్చేసి మన స్కిన్ పై నుండి హెల్తీనెస్ని, గ్లోనెస్ని ఇస్తుంది. సో తప్పకుండా మీరు ఈ మాస్క్ యూజ్ చేసి మంచి రిజల్ట్ అయితే పొందుతారండి. తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ మాస్క్ మీకు ఎలా ఉపయోగపడ్డది, ఎంత స్కిన్ బ్రైట్ అవుతుంది అనేది. స్కిన్ ఎంత డార్క్గా ఉన్న వాళ్ళైనా సరే కొంచెమైనా బ్రైట్ కావాలని కోరుకుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసానికైతే 100-200% రిజల్ట్ వచ్చే మాస్క్ మంచి రెమెడీ అని చెప్పొచ్చు అండి. స్కిన్ బ్రైటనింగ్ అని రెమెడీ చెప్పొచ్చు. అంత బాగా ఉపయోగపడుతుందండి. మనం పార్లర్స్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి హోమ్ రెమెడీసే యూజ్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుందేమో మన స్కిన్ ఇంప్రూవ్ అవ్వడానికి. బట్ చాలా మంచి గుడ్ ఇంగ్రీడియంట్స్, మనకి ఏ కెమికల్ లేని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కదా, మన స్కిన్ చాలా హెల్తీగా, అందంగా, గ్లోయింగ్గా ఉంటుందండి. తప్పకుండా మనం ఇలాంటి రెమెడీస్ యూజ్ చేసి మన స్కిన్ని చాలా బ్రైట్గా, చాలా అందంగా, చాలా గ్లోయింగ్గా, లాంగ్ టైం వరకు చాలా యూత్ఫుల్గా ఉంచుకోవచ్చు అండి. మన స్కిన్ అంత తొందరగా ముడతలు కూడా రావండి మన స్కిన్ పైన ఇలాంటి రెమెడీస్ యూజ్ చేయడం వల్ల. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరన్నా మీరు తప్పకుండా చూసి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. మీ చేతుల్లోనే ఉందండి. సో ఈ స్క్రబ్ వచ్చేసి మనం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ మీ ఇంట్లో ఏ ఫేస్ వాష్ ఉన్నా దాంతో ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ ఈ బియ్యం పిండి, మనం పాలు యాడ్ చేసినాం కదా, ఈ స్క్రబ్బింగ్ ఒక 2 మినిట్స్ సర్క్యులర్ మోషన్స్లో 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎక్స్ట్రా 2 మినిట్స్ అలాగే వదిలేయాలండి. వదిలేసిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకొని తర్వాత ఈ శనగపిండి మాస్క్ పెట్టుకోవాలండి. ఈ శనగపిండి మాస్క్ పెట్టుకొని 15-20 మినిట్స్ మన ఫేస్ పైన ఉంచుకొని మంచిగా మసాజ్ చేసుకుంటూ 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలండి. మీరు గోరువెచ్చని వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, చల్ల వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూస్తారు మీరు వెంటనే మంచిగా ఫేషియల్ చేసుకున్న ఫీలింగ్ వస్తుందండి. తప్పకుండా ఈ మాస్క్ యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.